మొత్తానికైతే మళ్ళీ ఆయన అవసరం పడింది. తెలిసిందే కదా, ఇప్పుడున్న సిచ్యువేషన్స్ అవన్నిటిని కరెక్ట్గా క్యాప్చర్ చేయగలిగారని చెప్పొచ్చు అనమాట శంకర్ గారు అయితే మాత్రం. సో ఇంతకీ మనం మాట్లాడుకోబోతున్న మూవీ ఏంటి అంటే మాత్రం భారతీయుడు 2 ట్రైలర్ అండి. సో చాలా బాగుంది. ఆయన మార్క్ అయితే ఎక్కడ మిస్ అవ్వకుండా కనబడుతూనే ఉందన్నమాట. ఇంతకుముందు మనకి ఆల్రెడీ ఓల్డ్ మూవీస్లో అయితే చూపించినట్టుగానే అపరిచితుడు, అంతకుముందు అర్జున్ గారితో తీసిన సెంటిల్మెన్ మూవీ కానీ, అంతకుముందే వచ్చిన ఒకే ఒక్కడు కానీ, సో ఇవన్నీ కూడా సోషల్ మెసేజ్ ఉండేలా అయితే చూస్తూ ఉంటారనమాట మన శంకర్ గారు అయితే మాత్రం. సో ఈ మూవీలో కూడా అలాగే కంటిన్యూ చేశారు. సో చాలా బాగుంది క్యారెక్టరైజేషన్ కానీ, అది కానీ సేనాపతి క్యారెక్టర్లో మన ఉలగనాయకన్ అదేనండి లోకనాయకుడు కమల్ హాసన్ గారు. ఆయన యాక్టింగ్ తెలిసిందే కదా, నిజంగానే అక్కడ పర్సన్ ఉన్నాడేమో అనిపించేలా అయితే యాక్ట్ చేస్తూ ఉంటారనమాట. సో ఇందులో కూడా అదే యాక్టింగ్ కంటిన్యూ చేస్తూ ఉన్నారు. అలాగే అనిరుద్ధ్ గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. చూస్తూ ఉంటేనే మనకు ఆ ఫీల్డ్లోకి తీసుకెళ్తూ ఉందన్నమాట. ఇక ఎస్జే సూర్య గారు మరి లగ్జరీగా గోల్డ్ కారు, అలాగే పడుకోవటం, మరి విందు చిందు అన్నీ ఉన్నట్టయితే ఉన్నాయన్నమాట ట్రైలర్లో చూస్తూ ఉంటే. అలాగే సిద్ధార్థ్ గారి క్యారెక్టర్ కూడా ఒక మంచి కీ రోల్లో అయితే కనబడుతూ ఉంది మనకి. అంటే ఆయన్ని వెల్కమ్ చేయటం, అంటే ఎక్కడున్నాడో బయటికి రావాలి భారతీయుడు అని చెప్పి అందరూ కూడా మెసేజ్ పెట్టడం, ట్రెండ్ చేయటం అయితే జరుగుతూ ఉందన్నమాట. సో ప్రజెంట్ సమస్యలను అయితే బాగా తీసుకున్నారు, అదైతే మాత్రం చాలా బాగా అర్థమవుతూ ఉంది. ట్యాక్స్ కడుతూ ఉన్నాం, అన్నీ చేస్తూ ఉన్నాం, ఫెసిలిటీస్ లేవు, అలాగే ఎదిగేవాడు ఎదుగుతూ ఉన్నాడు, కిందకు ఉండేవాడు ఇంకా కిందకే ఉంటూ ఉన్నాడు అనేది మాత్రం బాగా క్యాప్చర్ చేశారు. అలాగే ఇంకా చాలా మంది యాక్టర్స్ అయితే ఉన్నారు. ప్రియ భవానీ శంకర్ గారు, ఇంకొక వైపు ఏమో గ్లామరస్ రకుల్ ప్రీత్ సింగ్ గారు, అందరూ ఉన్నారనమాట. సో మరి ఒక మంచి మెసేజ్ని చాలా కాలం తర్వాత ఇవ్వడానికి అయితే సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. చాలా ప్రాంతాల నుంచి క్యాప్చర్ చేసుకుంటూ వచ్చారనమాట. సో అదైతే మాత్రం మూవీకి హైలైట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. మ్యాక్సిమం ఏంటి అంటే శంకర్ గారి మూవీస్లో మనం గమనిస్తే కనుక ఆ ఫీల్డ్లోకి మనం తీసుకెళ్తారు ఆటోమేటిక్గా. అంటే కాసేపు అన్నీ మర్చిపోయి ఆ స్టోరీలోకి మనం ఇన్వాల్వ్ అయ్యేలాగైతే ప్లాన్ చేస్తూ ఉంటారు ఆయన డైరెక్షన్తో అయితే మాత్రం. సో ఇందులో కూడా అలాగే చాలా బాగా ప్లాన్ చేశారని చెప్పొచ్చు. అలాగే ఇందులో మెయిన్ కెమెరా వర్క్ అని చెప్పొచ్చు రవివర్మన్ గారిది అయితే మాత్రం చాలా బాగుంది కెమెరా వర్క్. ఆ కెమెరా యాంగిల్స్ కానీ, లేదు అంటే పర్ఫెక్ట్గా మనకి జనాల మీద నుంచి వెళ్తున్నట్టు ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా అయితే మెయింటైన్ చేశారు మూవీలో అయితే మాత్రం. సో భారీ అంచనాలు అయితే ఉన్నాయి ఈ మూవీకి. ఎందుకు అంటే తెలిసిందే కదా, అప్పుడెప్పుడో వచ్చింది భారతీయుడు, ఒక ఊపు ఊపిందని చెప్పొచ్చు. మళ్ళీ ఇప్పుడైతే సీక్వెల్ రావటం అనేది మాత్రం ఒక మంచి మూవ్ అని చెప్పొచ్చు. అందులోనూ ఇందులో ఒక డైలాగు, ఒక సీన్ అయితే బాగుందనమాట. ఏంటి సార్ ఈ కర్మ అంటే, కర్మ కాదు మర్మం అని, అదే మర్మకళ అంటారు కదా. సో ఆ టైప్లో అయితే ఉందన్నమాట. ఏం లేదు, 2 ఫింగర్ స్పీడ్ తిప్పేస్తారు, టక్ మన అక్కడితో కట్ అయిపోయినట్టు నుంచుని పోతారనమాట. సో అదే ఇందులో మళ్ళీ చూపిస్తూ ఉన్నారు, చూడాలి. అందులో ఓన్ బ్లడ్ రిలేషన్ని చంపుకోవడానికి కూడా రెడీ అవుతారు. మరి ఇందులో ఏం జరుగుతుంది ఏంటి అనేది మాత్రం మనం వెయిట్ చేసి చూడాల్సిందే. సో ఇదైతే మాత్రం ఒక మంచి హిట్ అవ్వాలని మనం కూడా కోరుకుందాము శంకర్ గారికి, అలాగే కమల్ హాసన్ గారికి కూడా. సో ఇంకా నెక్స్ట్ వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి, అప్డేట్స్ అవన్నీ కూడా మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మాత్రం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.